నల్గొండ జిల్లా రోడ్డు భద్రతపై అవగాహన అరైవ్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సందేశం ఇచ్చారు. ఇక నకరికల్ పట్టణంలోని నారాయణ హై స్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగిన అరైవ్ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపావా, సూర్యాపేట ఎస్పీ నరసింహ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి నకరికల్ నియోజకవర్గం గుండా సాగుతుండటంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, రోడ్డు ప్రయాణంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించని ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా ముఖ్యం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే పరిసరాల మీద కన్నేసుకొని డ్రైవ్ చేయటం నా తప్పు కాదు. వేటు వన్ తప్పు వల్ల నేను యాక్సిడెంట్ గురి కావచ్చు, నాకు ప్రాణానికి అపాయం కలగవచ్చు అన్నది దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేసినప్పుడు ఎదురుకొస్తున్న వెహికల్ కానీ ఎదురుపోతున్న వెహికల్ కానీ దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. అప్పుడు ఆ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ కాదు, ప్లస్ మన ప్రాణం బై ఛాన్స్ యాక్సిడెంట్ అయినా కానీ మన ప్రాణం కాపాడుకోవచ్చు. లాస్ట్గా చెప్పేది ఏంటంటే యూజ్ ఆఫ్ హెడ్ లైట్స్. మనకి హెడ్ లైట్స్ ఉంటాయి, ప్రతి వెహికల్కు లైట్స్ ఉంటాయి. రాత్రి కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద హెడ్ లైట్ వేసుకొని పోతుంటాం. ఎదురుగా ఇంకో బండి వస్తున్నప్పుడు మన హెడ్ లైట్స్ డిప్ చేసుకొని లో బీమ్ వేసుకొని పోవాలి. హెడ్ లైట్ ఆ రెండు వెహికల్స్ క్రాస్ అయిపోయిన తర్వాతనే మనం మళ్ళీ హై బీమ్కి రావాలి. చాలా మంది ఏం చేస్తారంటే హెడ్ లైట్ వేసుకొని పోతూనే ఉంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎదురుతున్న ఇంకో డ్రైవర్ యొక్క వెహికల్ యొక్క డ్రైవర్ యొక్క ఓరియంటేషన్ దెబ్బతింటుంది. ఆయన అర్థం కొన్ని క్షణాల పాటు ఆయన అర్థం చేసుకోండి రైట్ ఆర్ లెఫ్ట్ అని చెప్పి ఎట్లుందని చెప్పి. కాబట్టి లో బీమ్లో పోవాలి. లో బీమ్లో ఎప్పుడైనా కానీ మొత్తం రెండు బండ్లు క్రాస్ అయిన తర్వాతనే లో బీమ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ హై బీమ్కి ఇచ్చి రావాలి. సో క్రాస్ చేస్తున్నంత వరకు కూడా మొత్తం రెండు బండ్లు క్రాస్ అయినంత వరకు లో బీమ్లో వచ్చి తర్వాత హై బీమ్కి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్, ఇవన్నీ డిఫెన్సివ్ డ్రైవింగ్లో భాగమే. ఇవన్నీ యాక్సిడెంట్ గురయ్యేటువంటి అంశాలు. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్ గురి కాకుండా కాపాడుకోవచ్చు. మరొకసారి ఇంత పెద్ద ప్రోగ్రాంలు పెట్టి ఇంత జనాలను సమీకరించి చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చినందుకని చెప్పి మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి నా యొక్క శుభ అభినందనలు. సో ఇదంతా నేను చెప్పిన విషయాలను కూడా పాటిస్తారని చెప్పి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సేఫ్టీ పరంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి పోలీస్ శాఖలకు చెప్తూ మరి ఇప్పుడే చెప్పినారు. సుమారు నల్గొండ రోడ్డు మీద సుమారు 300 మంది ఓన్లీ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయడం జరిగిందండి. సూర్యాపేటకు సంబంధించిన హైవే మీద సుమారు 200 పైచీలకు చనిపోయినటువంటి డీజీపీ గారు చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా క్రైమ్ పరంగా వస్తే ఏదైతే వ్యక్తిగత తగాదాలతోనో భూ తగాదాలతోనో ఏదో తగాదాలతోనో చనిపోవడం సంఖ్య కొంత అయితే, ఓన్లీ కేవలం రోడ్ యాక్సిడెంట్ ద్వారానే మరి పెద్ద ఎత్తున చనిపోవడం విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మా మిత్రుడు చెప్పినారు. సుమారు గంటకు ఎంతమంది చనిపోతున్నారు, ఒక రోజుకి ఎంతమంది చనిపోతున్నారు అనే విషయాన్ని వాళ్ళు గణాంకాలు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మన ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడ్డ సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న మనందరం కూడా మనం ప్రత్యేకమైన సేఫ్టీ పరంగా మనం కారులో కూర్చున్నప్పుడు బెల్ట్ పెట్టుకోవడం, ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎవరైతే ఇంకా సేఫ్టీ పరంగా నిర్లక్ష్యంగా ఉన్నవారు వాళ్ళకు కూడా కాషన్ చేసే విధంగా ఎక్కడికక్కడికి మనం అనేక విషయాల లోపల అనేక సందర్భాల్లో చెప్తూ ఈ ప్రాంతంలో ప్రజలందరూ చల్లగా ఉండాలనే విషయం లోపల గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లోపల ఈ ప్రజాపాలనలో భాగంగా మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్ళకి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి విషయం లోపల ఇప్పుడే నగరకలకు సంబంధించినటువంటి 100 పడకల హాస్పిటల్ పెడుతుంది మా ఎమ్మెల్యే మా అన్న వీరేష్ అన్న. మరి అభివృద్ధి విషయంలో కూడా మా వీరేష్ అన్న నిత్యం కాగితాలు పట్టుకుని వస్తాడు. వెల్ఫేర్ మినిస్టర్గా, మన ట్రైబల్ మినిస్టర్గా, డిజబుల్ మినిస్టర్గా నా శాఖ ద్వారా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి ఏదైతే భవనానికి సంబంధించిన